హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ పఠాన్ హోమ్మేడ్స్. మీరందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాం. మేమైతే చాలా బాగున్నాం అనమాట. ఈరోజైతే ఎంతో సింపుల్గా టేస్టీగా చేసుకునే ఒక బీట్రూట్ హల్వాని చూపించేస్తాను మీకు. ముందుగా మనమైతే ప్యాన్ పెట్టేసుకొని ఆ ప్యాన్లో ఘీ వేసేసుకున్నాము. కరిగించి పెట్టుకున్న ఘీ వేసేసుకొని ఆ ఘీ మంచిగా వేగుతున్నప్పుడు హీట్ ఎక్కాలి. హీట్ ఎక్కిన తర్వాత మనం బీట్రూట్ ముందుగా తురిమి పెట్టుకున్న బీట్రూట్ని అయితే వేసేసుకున్నాం. మేము ఇక్కడ బీట్రూట్ని వేసేసుకొని ఒకసారి మంచిగా కలిపేసుకున్నాం. ఆ ఘీలో ఇలా కలిపేసుకొని మంచిగా ఒకసారి అయితే మూత పెట్టేసుకుందాం. మీరు ఎంతమందికి బీట్రూట్ హల్వా తెలుసో, ఎంతమంది ఇంతకుముందు తిన్నారో ఒకసారి అయితే కామెంట్ చేసేయండి. మాకైతే చాలా ఇష్టం. ఒకసారి మూత తీసేసుకొని ఒకసారి మళ్ళీ మంచిగా మధ్యలో కలుపుకుంటున్నాం అనమాట. మంచిగా ఘీ పట్టాలి కదా అందులో, అందుకని ఘీ పట్టిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకున్న పాల గడ్డలా అయింది. ఆ పాలను వేసేసాము. ఇందులో పాలను కూడా వేసేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకుంటున్నాను నేనైతే. ఇక్కడ బాగా మిక్స్ చేసుకుంటే ఆ పాలంతా అందులోనే కరిగిపోతుంది. పాల వల్ల మంచి టేస్ట్ యాడ్ అవుతుంది. ఘీ అండ్ ఈ మిల్క్ రెండు మంచి టేస్ట్ని ఇస్తాయి. సో మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకొని ఆ తర్వాత తగినంత షుగర్ని అయితే యాడ్ చేసుకున్నాము. ఇక్కడైతే క్వాంటిటీ ఏం చెప్పట్లేదు మేము. షుగర్ని కూడా మంచిగా యాడ్ చేసేసుకొని మిక్స్ చేస్తున్నాను నేను. ఇక్కడ షుగర్ మొత్తం మిక్స్ చేసుకుంటే అందులో బాగా పడుతుంది. సో అందుకని ఒకసారి మిక్స్ చేసేసుకొని చూసుకున్నాం అనమాట షుగర్ ఎంత సరిపోతుందో లేదో అని. చూసుకున్న తర్వాత మాకైతే ఇలా ఉడుకుతూ ఉంది. అలా ఉడుకుతున్నప్పుడు ఒకసారి అయితే మంచిగా మళ్ళీ కలుపుకున్నాం. మధ్యలో మూత పెట్టుకున్నాం మేము. చూసుకుంటే ఇంకొంచెం ఉడకాలేమో అనిపించింది. సో ఆ మధ్యలో ఇలాచీని కూడా నలిపి వేసేసాము. కావాలంటే మీరు డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. మేమైతే ఇందులో డ్రై ఫ్రూట్స్ ఏం యాడ్ చేయలేదు. సో ఇదన్నమాట ప్రాసెస్.